Hi, my name is Dr. Shubhamar Anand, reporting from Colorado. This is movie Kalki 2898. We saw just now, family. బేసికల్గా మూవీ వచ్చేసి సైఫై మూవీ అంటే బాగా తీశారు. నాకైతే బాగా నచ్చింది. ప్రభాస్ యాక్షన్ కానీ, దీపిక కానీ, అమితాబ్ బచ్చన్ కానీ చాలా సూపర్గా చేశారు. అంటే ఇంటర్ రిలేటెడ్ మన భాగవతము అంటే శ్రీకృష్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ ఆ బ్యాక్డ్రాప్ తీసుకొని 2898లో ఎలా ఉంటుంది, అప్పటి ప్రపంచం ఎలా ఉంటుంది అంటే మన జనరేషన్ అంటే ఫర్టిలైజేషన్ అది బాగా తగ్గిపోతుంది, అప్పుడు అలా తయారవుతుందన్న థీమ్తో తీశారు. ఎలా కాపాడుకోవాలి మన జనరేషన్ని, ప్లస్ అప్పుడు కృష్ణుడి కాలంలో అశ్వత్థామ టైంలో వార్ ఎలా జరిగింది దాన్ని ఇప్పుడు పీరియడ్కి అంటే 2898 ఆ కాలానికి అన్వయిస్తూ తీశారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతగా జనాలకి మరి అర్థం అవుతుందో లేదో చాలా స్లోగా అనిపిస్తుంది నరేషన్. ఒకసారి ఫస్ట్ హాఫ్ తర్వాత ఒకసారి అమితాబ్ బచ్చన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీపికా పడుకుని చాలా బాగా చేసింది. అమితాబ్ బచ్చన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ప్రభాస్ యాక్షన్ లైక్ ఎవ్రీబడి నోస్ he does well. So in this movie also he does very well. యాక్షన్ పరంగా కానీ కొంత అంటే కొంచెం కామెడీ టైప్ తనకి రోల్ ఇచ్చారు. అది కూడా అంతగా పండలేదు అనిపిస్తుంది నాకు. కామెడీ అక్కడక్కడ అంటే బుజ్జి తను మొబైల్ స్పెషల్గా తయారు చేసిన మొబైల్తో ఆట ఆడిస్తూ ఏదో కొంత అంతగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. మరి నాకు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కానీ యాక్షన్ పరంగా అంటే ఆఫ్టర్ హాఫ్ తర్వాత అందరి యాక్షన్ చాలా బాగా చేశారు. బ్యూటిఫుల్. అసలు నాగశ్విన్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాగశ్విన్ డైరెక్షన్ అంత బాగా చేస్తారని చెప్పేసి. ఎందుకంటే తను తీసిన సినిమాలు చాలా తక్కువ. ఈ సినిమాలో మాత్రం అసలు తను తీసిన ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి అసలు రిలేటెడ్గా లేదు. రాజమౌళిని మించాడనిపించింది నాకు ఒక స్టేజ్లో. యాక్షన్ పరంగా తను ఏమనుకున్నాడు చాలా బాగా తీశాడు. డైరెక్టర్ పరంగా మన తెలుగు సినిమా హాలీవుడ్ లెవెల్కి తీసుకెళ్లడంలో ఎటువంటి సందేహం లేదు, సంశయం అసలే లేదు. మన తెలుగు సినిమాలు చాలా హై లెవెల్లో ఆ థింకింగ్ కానీ టెక్నాలజీ కానీ ఇప్పుడుండే సినిమా టెక్నాలజీ బాగా వాడుకొని గ్రాఫిక్స్ అనుకోండి, మ్యూజిక్ అనుకోండి, ఎనీథింగ్ సూపర్. లైక్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ తెలుగు డైరెక్టర్ ఇంత బాగా హాలీవుడ్ లెవెల్లో ఇక్కడ వరల్డ్ వైడ్గా ఈరోజు రిలీజ్ చేశారు. అంత సత్తా ఒక తెలుగు వాళ్ళకే ఉందనిపిస్తుంది. ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఒక రీజనల్ లాంగ్వేజ్ అంతవరకే ఉండేది. బాలీవుడ్ బాగా హై లెవెల్లో ఉండేది. ఒకప్పుడు బాలీవుడ్ని మించిపోయింది. అసలు రాజమౌళి ఎరా స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా తీశారు సినిమా ఓవరాల్గా. మన విజయ్ దేవరకొండ కూడా సర్ప్రైజింగ్గా తను అర్జునుడి రోల్ ఇచ్చారు. చిన్న 1 minute 2 minutes ఉంది, అయినా సరే సూపర్ అంటే సూపర్. అంటే యాక్షన్ పరంగా సూపర్గా చేశారు. పాత్రల ఎన్నిక విషయంలో నాగేశ్వరికి హ్యాట్స్ ఆఫ్. చాలామంది అందరినీ మంచి పాత్రలు ఇచ్చేశారు. దుల్కర్ సల్మాన్ దగ్గర నుంచి ఏ రోల్ తీసుకున్నా సరే అందరికీ మంచి రోల్ ఇచ్చారు. అందరూ జస్టిఫై చేశారు. బ్యూటిఫుల్. సినిమా మొత్తం చాలా సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ జై స్వరాజ్య అండ్ JSW వీక్షకులందరికీ ఒకసారి మళ్ళీ అందరూ ఈ వీడియో అంటే ఈ సినిమా చూడాలని చెప్పేసి ఈ వీడియో చూస్తూ నా రివ్యూస్ అందరికీ పాజిటివ్గా ఉంటుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.